ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ అండ్ భారతీయ ఎక్స్పోర్ట్స్ దారులకు సంబంధించిన అతిపెద్ద గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. అదే మన భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA. ఈ ఒప్పందం యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే జూలై 15, 2026 నుండి భారత్ అండ్ యూకే మధ్య ప్రతిష్టాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA అండ్ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ DCC అమల్లోకి వస్తాయని ఇరు దేశాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్లో ఇది ఒక అతిపెద్ద మైల్ రైన్ మనం చెప్పుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ ద్వారా భారతీయ ఎగుమతిదారులకు యూకే మార్కెట్ లో భారీగా ప్రవేశ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ వాణిజ్య ఒప్పందం యూకే మార్కెట్ లో భారతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుంది. అంతేకాకుండా కొత్త ఎగుమతి అవకాశాలను సృష్టించడం ద్వారా అనేక పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది. యూకేకి వెళ్లే మన భారతీయ ఎగుమతుల పన్నులు ఏ స్థాయిలో తగ్గాయో ఒకసారి చూద్దాం. సముద్ర ఉత్పత్తులు అంటే మెరైన్ ప్రొడక్ట్స్ పాతవి 20%, ఇప్పుడు 0. టెక్స్టైల్స్ అపరెల్స్ ఒకప్పుడు 12% ఉంటాయి, ఇప్పుడు కొత్త దాని ప్రకారం 0. కెమికల్స్ పాత టారిఫ్ ప్రకారం 8%, నౌ 0. బేస్ మెటల్స్ 10% ఓల్డ్, నౌ 0. ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులు పాతది 70% వరకు ఉండేది, ఇప్పుడు 0. సముద్ర ఉత్పత్తులు కొన్ని విభాగాలు 21.5% వరకు ఉండేవి, పాతది ఇప్పుడు 0. అండ్ ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 18% వరకు ఉండేది, పాతది ఇప్పుడు 0. లెదర్ అండ్ పాదరక్షాల విషయాలు అయితే 16% వరకు పాత యూకే టారిఫ్ ఉండేది, ఇప్పుడైతే 0. చూసారుగా ఫ్రెండ్స్, చాలా రంగాల్లో పన్నులు ఏకంగా 0% కి తగ్గిపోయాయి. ఈ FTA తో పాటు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ DCC అంటే యూకే లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు అండ్ వ్యాపారాలపై సోషల్ సెక్యూరిటీ భారాన్ని తగ్గిస్తుంది. తాత్కాలిక కార్మికులు 5 ఏళ్ల వరకు 2 దేశాల్లో డ్యూయల్ సోషల్ సెక్యూరిటీ చెల్లించకుండా ఇది మినహాయింపునిస్తుంది. స్టీల్ వాణిజ్యానికి సంబంధించిన రక్షణ చర్యలతో సహా చాలా కీలకమైన సమస్యలను కూడా 2 దేశాలు విజయవంతంగా పరిష్కరించాయి. తద్వారా ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి మార్గం సుగమమైంది. ఈ FTA కారణంగా ఎగుమతులు పెరగటం, మార్కెట్ యాక్సెస్ మెరుగుపడటం అండ్ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం కానున్న నేపథ్యంలో ఈ రంగాలకు చెందిన అనేక భారతీయ కంపెనీలపై ఇన్వెస్టర్స్ ఫోకస్ ఖచ్చితంగా ఉండబోతుంది. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్న 5 కంపెనీల గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా మన కామెంట్ లో తెలియజేయండి. మన ఈ FTA లిస్ట్ లో మొదటి కంపెనీ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి. 1979 లో స్థాపించబడిన గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ దుస్తుల తయారీ అండ్ ఎగుమతి సంస్థల్లో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్లకు దుస్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీ డిజైనింగ్, కటింగ్, కుట్టు పని, ప్రింటింగ్, వాషింగ్ అండ్ ఫినిషింగ్ కార్యకలాపాలతో కూడిన పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ కలిగి ఉంది. ఇక మన యూకే మార్కెట్ అండ్ వృద్ధి అవకాశాలు గమనిస్తే కంపెనీ FY25 వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని అందించిన అంతర్జాతీయ మార్కెట్ లో యూకే 4వ స్థానంలో నిలిచింది. ఇటీవల జరిగిన Q4 FY25 ఎర్నింగ్ కాల్స్ లో మేనేజ్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం కరెంట్ ఇయర్ 25 లో యూకే రీటైల్ అమ్మకాలు 6% వృద్ధిని నమోదు చేశాయి. ఇది ఆ ప్రాంతంలో ఉన్న బలమైన డిమాండ్ ను మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక భవిష్యత్ అంచనాలు అండ్ FTA ఇంపాక్ట్ కనుక మనం చూస్తే మేనేజ్మెంట్ కామెంటరీ అండ్ FY26 అవుట్లుక్ ప్రకారం భవిష్యత్తుకు సంబంధించి కంపెనీ చేతిలో కస్టమర్స్ నుండి బలమైన ఆర్డర్ బుక్ ఉంది. మన భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇండియా యూకే FTA అమల్లోకి రావటం మరియు భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ తో కూడా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం వల్ల వృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్ పై ఎగుమతి పన్ను 0 కావడంతో ఎగుమతిదారులకు ఇది ఒక పెద్ద వరం. అందుకే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఖచ్చితంగా మన రాడార్స్ లో ఉండాల్సిన స్టాక్ అండి. మన ఈ FTA లిస్ట్ లో తదుపరి స్టాక్ మీర్జా ఇంటర్నేషనల్. 1979 లో స్థాపించబడిన మీర్జా ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారతదేశ ప్రముఖ లెదర్ ఫుట్వేర్ తయారీ అండ్ మార్కెటింగ్ అండ్ ఎగుమతి సంస్థల్లో ఒకటండి. ఈ కంపెనీకి థామస్ క్రిక్, ఆఫ్ ది హుక్ లండన్ అండ్ ఓక్ ట్రాక్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ బ్రాండ్లను కలిగి ఉంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు లెదర్ ఫుట్వేర్ ను సరఫరా చేయడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. విదేశీ మార్కెట్లకు ఫినిష్డ్ లెదర్ ను సరఫరా చేసే అతిపెద్ద భారతీయ సంస్థల్లో కూడా ఇది ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీకి 6 ఖండాల్లోని 28 దేశాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. కంపెనీ బ్రాండ్లలో ఒకటైన థామస్ క్రిక్ యూకే మార్కెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బలమైన గుర్తింపు ఏర్పరచుకుంది. కంపెనీ FY25 వార్షిక నివేదిక ప్రకారం సంస్థ మొత్తం ఆదాయంలో యూకే వాటా ఏకంగా 50.34% గా ఉంది. అంటే కంపెనీకి యూకేనే అతిపెద్ద మార్కెట్ అన్నమాట. ఇక భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇండియా యూకే FTA ద్వారా ఈ కంపెనీకి అతిపెద్ద లాభం చేకూరుంది ఫ్రెండ్స్. యూకే ఎగుమతి చేసే భారతీయ లెదర్ అండ్ ఫుట్వేర్ ఉత్పత్తులపై ఇప్పటి వరకు ఉన్న 16% టారిఫ్ ఇప్పుడు ఏకంగా 0కు పడిపోయి ఉన్నాయి. తమ అతిపెద్ద మార్కెట్ లో ఇలా ట్యాక్స్ బెనిఫిట్ రావడంతో రాబోయే రోజుల్లో మేజర్ ఇంటర్నేషనల్ ఖచ్చితంగా మన రాడార్ లో ఉండాల్సిన స్టాక్. మన నెక్స్ట్ స్టాక్ టాటా కెమికల్స్ అండి. మనందరికీ ఇష్టమైన స్టాక్. టాటా కెమికల్స్ అనేది ఒక బేసిక్ కెమిస్ట్రీ ఉత్పత్తులు అండ్ స్పెషాలిటీ ప్రొడక్ట్ తయారీ విక్రయాల్లో నిమగ్నమై ఉన్న ఒక డైవర్సిఫైడ్ కెమికల్ కంపెనీ. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార విస్తరణ ఉంది. ముఖ్యంగా అమెరికా,
యూకే అండ్ కెన్యా దేశాల్లో ఉన్న దీని సబ్సిడరీస్ సోడా యాష్, ఇండస్ట్రియల్ సాల్ట్ అండ్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశం అండ్ యూకే రెండు దేశాల్లో ఇది ఒక అగ్రగామి సాల్ట్ బ్రాండ్ గా కొనసాగుతుంది. యూకే లోని ఈ కంపెనీ కార్యకలాపాలను ప్రధానంగా రెండు విభాగాలు చూసుకుంటాయి. ఒకటి టీసీఈ గ్రూప్ లిమిటెడ్, ఇది సోడియం బైకార్బోనేట్ అండ్ ఎనర్జీ వ్యాపారాలు నిర్వహిస్తుంది. రెండు బ్రిటిష్ సాల్ట్ లిమిటెడ్, ఇది ఫుడ్ గ్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ వైడ్ సాల్ట్ ను తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ లేటెస్ట్ FY26 వార్షిక నివేదిక ప్రకారం సంస్థ సాధించిన మొత్తం ఆదాయం 145.8 బిలియన్లు. ఒక్క యూకే మార్కెట్ నుండి వచ్చిన ఆదాయమే 13.3 బిలియన్ గా ఉంది. అంటే కంపెనీ మొత్తం ఆదాయంలో యూకే వాటా దాదాపు 9% అన్నమాట. మన ఇండియా యూకే FTA కింద యూకే కు ఎగుమతి చేసే భారతీయ కెమికల్స్ పన్నులు 8% నుండి 0% తగ్గినాయి. యూకే లో బలమైన ఉనికి ఉన్న టాటా కెమికల్స్ ఈ నిర్ణయం వల్ల భారీ లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోండి. మన ఈ FTA లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ భారత్ ఫోర్జ్ అండి. భారత్ ఫోర్జ్ ఆటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, రైల్వేస్, మెరైన్, ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణ అండ్ పారిశ్రామిక పరికరాల వంటి అనేక రంగాలకు అత్యుత్తమ పనితీరు అండ్ భద్రతను అందించే విడిభాగాల తయారీలో గ్లోబల్ లీడర్ గా ఉంది. ఈ కంపెనీ 5 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా బలమైన ఉనికిని అండ్ మెటలార్జికల్ నైపుణ్యాన్ని కలిగి ఉంది. అంటే లోహ విజ్ఞాన నైపుణ్యాన్ని కలిగి ఉందన్నమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, డిజైనింగ్, ఇంజనీరింగ్, టెస్టింగ్, వాలిడేషన్, తయారీ వంటి సప్లై వంటి సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ సామర్థ్యాలతో ప్రపంచంలోని అనేక అగ్రగామి కంపెనీలకు ఇది సేవలు అందిస్తుంది. ఇక ఈ FTA విషయానికి వస్తే, ఇంగ్లాండ్ లో ఉన్న తన పూర్తి అనుబంధ సంస్థ హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన భారత్ ఫోర్జ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా ఈ కంపెనీ యూకే మార్కెట్ లో పటిష్టమైన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ సంస్థ ప్రధానంగా ఆటోమోటివ్ అండ్ పారిశ్రామిక రంగాలకు అవసరమైన ఫోర్జ్డ్ అండ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ట్రేడింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. మార్చి 31, 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను యూకే సబ్సిడరీ ద్వారా కంపెనీ ఏకంగా 31,976.01 మిలియన్స్ ఆదాయాన్ని నమోదు చేసింది. మన ఈ ఇండియా యూకే FTA కింద ఇంజనీరింగ్ వస్తువులు అండ్ ఆటో కాంపోనెంట్స్ పై యూకే లో ప్రస్తుతం 18% వరకు ఉన్న ఎగుమతి పన్నులు ఇప్పుడు 0కు పడిపోనున్నాయి. ఈ భారీ తగ్గింపు భారత్ ఫోర్జ్ లాంటి గ్లోబల్ ఎగుమతిదారులకు అతిపెద్ద వరం. కాబట్టి ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో గమనిస్తూ ఉండండి. ఈ జాబితాలో 5వది అండ్ మన లిస్ట్ లో చివరి స్టాక్ అండి, హిందాల్కో ఇండస్ట్రీస్. మన ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఫ్లాగ్షిప్ మెటల్స్ కంపెనీ ఈ హిందాల్కో FY25 వార్షిక నివేదిక ప్రకారం ఇది భారతదేశపు అతిపెద్ద సమీకృత అల్యూమినియం ఉత్పత్తిదారు. అంతేకాకుండా తన అనుబంధ సంస్థ అయిన నోవాలిస్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాట్ రోల్డ్ అల్యూమినియం ఉత్పత్తుల తయారీదారు అండ్ అల్యూమినియం రీసైక్లర్ గా ఈ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. కంపెనీ వ్యాపార ఎబిలిటీస్ చూస్తే దీని కాపర్ రాగి వ్యాపారం చాలా బలమైంది. చైనా వెలుపల రాగి కడ్డీల ఉత్పత్తిలో ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సంస్థ. గుజరాత్ లో దహేజ్ లో భారతదేశపు అతిపెద్ద సింగిల్ లొకేషన్ కస్టమ్ కాపర్ స్మెల్టర్ ను ఇది నిర్వహిస్తుంది. స్పెషాలిటీ అల్యూమినియా విభాగంలో కూడా ప్రపంచంలోనే టాప్ 3 కంపెనీస్ లో ఇదొకటి. ఇక యూకే మార్కెట్ల విషయానికి వస్తే, యూకే మార్కెట్ లో ఈ కంపెనీ తన పూర్తి అనుబంధ సంస్థ అయిన నోవాలిస్ ద్వారా బలమైన ఉనికి ఉంది. నోవాలిస్ యూకే అల్యూమినియం రోలింగ్ అండ్ రీసైక్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఐరోపాలో అతిపెద్ద అల్యూమినియం బెవరేజ్ క్యాన్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ లో ఒకదాన్ని ఇది నడుపుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఆటోమోటివ్ ఉత్పత్తుల కోసం ఆ ఖండంలోనే అతిపెద్ద క్లోజ్డ్ లూప్ రీసైక్లింగ్ సదుపాయం దీని సొంతం. కంపెనీ FY25 వార్షిక నివేదిక ప్రకారం భారతదేశం వెలుపల అంటే అంతర్జాతీయంగా కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని అందించిన మార్కెట్ లో యూకే 4వ స్థానంలో నిలిచింది. ఈ ఇండియా యూకే FTA కింద బేస్ మెటల్ ఎగుమతులపై ప్రస్తుతం యూకే లో ఉన్న 10% టారిఫ్ ఇకపై 0కు పడిపోనుంది. ఈ భారీ తగ్గింపు వల్ల యూకే లో మంచి మార్కెట్ షేర్ ఉన్న హిందాల్కో ఇండస్ట్రీస్ ఖచ్చితంగా భారీ ప్రయోజనం పొందనుంది. కాబట్టి ఈ స్టాక్ పై మీ దృష్టి ఉంచండి. అండ్ ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి, ఇండియా యూకే FTA అనేది ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత స్ట్రెంగ్ చేయడంలో ఒక అతిపెద్ద మైల్ రైన్ మనం చెప్పుకోవచ్చు. టెక్స్టైల్స్, అపెరల్, లెదర్ అంటే మన తోలు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు అండ్ బేస్ మెటల్స్ వంటి కీలక ఎగుమతులపై దాదాపు ఈ టారిఫ్ అనేది రద్దు కానున్న నేపథ్యంలో యూకే మార్కెట్ లో బలమైన ఉనికి ఉన్న భారతీయ కంపెనీలపై మార్కెట్ ఫోకస్ ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలు రాత్రికి రాత్రే కనిపించకపోవచ్చు. ముఖ్యంగా యూకే లో డిమాండ్ తగ్గటం, కరెన్సీ చేంజెస్ రేట్లలో హెచ్చుతగ్గులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి అండ్ కంపెనీల అంతర్గత సమస్యలు నియర్ టర్మ్ లో కొంత సవాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఈ థీమ్ ఆధారంగానే కాకుండా ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆయా కంపెనీల యొక్క ఫండమెంటల్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి, వాల్యుయేషన్స్ స్వయంగా క్షుణ్ణంగా విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.